హోమ్మేడ్ బిస్కెట్స్ చాలా హెల్తీ ప్రాసెస్లో చూపించేస్తున్నా ఈరోజు. ఇంకా బటర్ అవసరం లేదు, ఓవెన్ కూడా అవసరం లేదు. సో ఖచ్చితంగా చూసేయండి. నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇందులోకైతే నేను 1 కప్ ఆఫ్ జాగరీని అయితే తీసుకొని అందులోకి టేస్ట్ కోసం ఒక 5-7 జీడిపప్పులు బాదం కూడా యాడ్ చేసి మిక్సీ అయితే పట్టేసుకున్నా. ఎందుకంటే మంచిగా మనకి మిక్స్ అయిపోతుంది కాబట్టి ఈజీగా ఇందులో వేసినప్పుడు. సో ఇందులోకి 1/2 కప్పు నెయ్యి అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నా ఈ బెల్లాన్ని. సో 1 కప్పు నెయ్యి కూడా తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. నాకు మొత్తం ఇదివరకే చెప్పాను కదా, మొత్తం నెయ్యి టేస్ట్ అంటే నాకు అంత నచ్చదు. సో నేనే తినాలి కాబట్టి తర్వాత నేనైతే కాస్తనే కలుపుకొని మిగతా 1/2 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. మీకు కావాలంటే ఫుల్ కప్పు నెయ్యే యూస్ చేసుకోవచ్చు. సో అందులోకి మంచిగా మిక్స్ చేసేసుకొని తర్వాత అందులోకి 1 కప్ గోధుమ పిండి తీసుకొని 1/2 కప్పు శనగపిండి అయితే తీసుకోవాలి. నేను ఇందులోకి ఇంకాస్త హెల్తీగా కావాలని రాగి పిండిని కూడా యూస్ చేశాను. ఇంకో 1/2 కప్పు రాగి పిండిని కూడా తీసుకొని అన్నిటిని మంచిగా ఇలా మిక్స్ చేసుకొని చపాతీ ముద్దలాగా రావాలి. అలా చేసుకున్న తర్వాత వీటినైతే ఇలా చక్కగా బిస్కెట్స్ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్. నేనైతే జస్ట్ షేపర్స్ ఏం లేవు కాబట్టి నేను రౌండ్గానే చేసేసుకుంటున్నాను చేతితోటే. చూడండి, మరీ మందంగా లేకుండా మరీ పలుచగా లేకుండా చూసుకొని మీడియం సైజులో అయితే చేసేసుకోవాలి. ఇలానే అన్నిటిని అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు నేనైతే స్టవ్ మీద మంచి మందపు గిన్నెనైతే ప్రీహీట్ చేసేసుకుంటున్నాను. సో ఇలా హెల్తీ వేలో చూపించేస్తున్నా. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే ఏం కాంప్రమైజ్ అయ్యే పని లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని, లైక్ చేసుకొని, కామెంట్ చేసుకోండి కదా. సో నెక్స్ట్ అయితే మనం అన్నిటిని ప్రిపేర్ చేసేసుకున్నాం. చూడండి ఇలా చేసేసుకున్నాం. దీన్ని తీసుకెళ్ళి ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోనైతే స్టవ్ స్టాండ్ అయితే పెట్టేసుకొని ఇందులోకైతే సెట్ చేసేస్తున్నాను. అట్లీస్ట్ ఒక 25-35 మినిట్స్ పడుతుంది మనకి ఇవన్నీ మంచిగా కుక్ అవ్వడానికి. సిమ్లోనే పెట్టుకొని చేసుకుంటున్నా ఈ ప్రాసెస్ అంతా. ఎందుకంటే సిమ్లోనే పెట్టుకుంటే ఈవెన్గా మంచిగా ఉడికిపోతాయి. ఏదైనా మనం మీడియం కూడా పెట్టుకోవచ్చు, బట్ వద్దు, మీడియం కాకుండా సిమ్లో పెట్టుకొని అయితే చేసేసుకోండి. సో మంచిగా ఉన్నాయి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.